నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మన బోకర్ ఉంటాడు కానీ ఇక బోకర్ అంటే మీకు తెలిసేనా. ఇక నేను పేరు పెట్టొద్దు, ఊరికే పేరు పెడితే నాకు మరి మన బోకరేమో హాట్ ఊటు ఊటు ఆటు అని మాట్లాడి లావు లావు మాట్లాడి వెనకడికో సాత్రం ఉండే పులిపుట్టుక కూర్చాట గాడిదనాడుక నడిచినట్టు ఉంది ఇప్పుడు ఇది. ఏం మాటలే అవి. ఏ ఇంత చూడు అంత చూడు ఇది చూడు నాది చూడు అని నరికి ఆఖరికి వీళ్ళను వాళ్ళను వాడేడా వీడేడా అన్నోళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నావే, ఏడపోటీ చేస్తున్నావే. ఓ మళ్ళా భువనగిరి మీద పోటీ చేస్తా, ఆలేరు మీద పోటీ చేస్తా అంటున్నావు కానీ పోయి మళ్ళా ఆలేరు మీదనే చేయాలి నేను పోటీ. కానీ నీ నరుకుళ్ళు, నీ మాటలు, నీ వ్యవహారము, నీ బ్లాక్మెయిలు, ఈ మాటలని ఎటు మాట్లాడాలి? గట్టి గట్టి వాళ్ళ మీద ఇవ్వాలి. ఎందుకు నీ కథలన్నీ ఒక్కొక్కడు ఎట్లని అన్నావుగా. మరి అటు పోతే పొంగిలేటి అన్న కాడికి పోవాలి. నువ్వు పొంగిలేటి సీనన్న దగ్గర పోయి కడిగిన ముత్యం లాంటి మనిషి అని ఆయన దగ్గర పోయి పోటీ చేయాలి. ఆయన కన్నా సవాల్ వేయాలి. ఇంకా అంతకి ఇదైతే నైట్ 12 దాటినాక మాట్లాడతావుగా. 12 గంటల తర్వాత రంగన్న మల్లెడ్డి రంగన్న కన్నా పోటీ చేయాలి వచ్చి. వింటున్నావా మలేషా? ఇక నిన్నేమో అది దాంట్లోనేమో వేరే అంటారు. నేను అందుకనే మంచిగానే అడుగుతున్నా, మర్యాదతోటే అడుగుతున్నా. చేస్తే మరి రంగారెడ్డి కాడ చేయాలి. మల్లెడ్డి రంగారెడ్డి కాడ ఇబ్రాపట్నంలో చేస్తే అమ్మో మంచి మునగాడేరు, బాగానే చేస్తుడు, మంచి రెడ్డి మీద పోటీ చేస్తున్నా అని అదేంటి. లేదంటే పొంగులేటి శ్రీనివాస్ కాడ చేయాలి, లేదంటే నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడ చేయాలి. ఇంకా అంతకిది మొగోనిమే అయితే మునుగోడు వచ్చి చేయాలి. గిటబోటి తాళాల భువనగిరిలో చేయరాదు మరి కుమ్మం అనిల్ రెడ్డి మీద ఇటబోటి వదిలిపెట్టాడ బీసీ కాడికి వచ్చి నా సొంతము నేను ఇన్నే చేస్తా, ఆలేరు మీద చేస్తా, ఏది బీసీ మీదనా? నీ ప్రతాపం అంత ఏంది? నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటే ఎట్టొస్తున్నా. ఓరు నాయన ఈ పటేలు ఊకోడరా నాయన, ఈ పటేలు మన బీసీల నోట్ల మట్టి కొడతారా, మయగాని రా నా మనమాండ్లు మీ దండం పెడతా అని చెప్పిన. నేనేమో అందరికీ నేనంటే అడ్డుపడతాను లెక్క అడ్డం వస్తున్నానట. నేనంటే అడ్డుపడతానట, బీసీలకు అడ్డుపడతానట. బీసీలకు అడ్డుపడితే బీసీలకు ఎందుకు మాట్లాడుతున్నారా? నేను కొంతమంది సైకోగాళ్ళు అంటారు కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పటికైనా ఏం లేదు మలేషా, నువ్వు ఏడపోటీ చేయాలంటే ఒకటి ఇబ్రాహీంపట్నం, లేకపోతే భువనగిరి, లేకపోతే ఖమ్మం పొంగులేటి శ్రీని కాడ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాడ, తప్పితే నల్లగొండ, లేదంటే మునుగోడు. 5 ఇంతమంది కాడ పొడి చేయాలి. నువ్వు చేస్తే గట్టిగా ఇంకా అక్కడిక్కడ మాట్లాడతా మళ్ళీ అటు మొగాన పై మొగాన పోతే అటు చేయాలి. కానీ ఇక సరే నువ్వు ఇక్కడ ఇట్టిట్టేసేయి. అటు సిద్దిపేట కల్లా అక్కడక్కడ పోతే నిన్ను ఎవడు మేసలని ఇస్తాడు, అటు రానియరు. కానీ ఇటీటే నీ పప్పులు పైసలు అన్నీ ఇటేసి వెళ్తాయి కాబట్టి ఇటీట గరాన చూపించాలి. కాబట్టి మరి నువ్వు గిటి చేయాలి. కానీ పోయి ఆలేరు కాడ చేస్తా అంటే ఆలేరులో ఉన్న పొడి చేసింది ఎవరు? ఓళ్ళు చేశారు బీర్ల ఆయలేయ. ఆయన ఎవరు? బీసీ ఒరిజినల్. గాడి మీద పోటీ చేయాలి నా నువ్వు. ఇదా నీ ప్రతాపం? లావు మాట్లాడినా ఇంత లావు గుండ్లు దొరుకుతుగా. ఎట్ట అనుకున్నావు? రెడ్డిలు అవడు అన్ని లెక్కలు తీస్తావు. కానీ ఈ లెక్కలలో పేరు అయిన వెనక మళ్ళీ అన్ని లెక్కలు తీస్తావు, మంచి మంచి లెక్కలు అడుగుతావు. నిన్ను అందులో మెచ్చుకోవచ్చు, మెచ్చుకొని నాకు ముద్దాడ బుద్ధి అవుతుంది. కానీ నువ్వు మంచి పని చేయి, నీ కాడికి వస్తావని అంటేనేమో మమ్మల్ని విలువవు, నువ్వు మంచి పని చేయవు. మా బీసీల మీద మళ్ళా నీకు అదొక్కడే దొరికిందా? ఇంట్లో నేను తప్పు మాట్లాడుతున్నా చూస్తూలు చెప్పాలి. వేరే కాడ చేయొచ్చుగా, వేరే కాడ చేస్తా అంటే ఎవడన్నా అడ్డుపడ్డా. నేనేమంటున్నా అంటే మన సబ్బండ కులాల వర్గాలని నాశనం చేసిన వాళ్ళు తరతరాలుగా నాశనం చేసిన వాళ్ళుగా. మరి వాళ్ళ కాడ పోటీ చేయాలని నేను అంటున్నా. మన ఆస్తులు, మన భూములు, లేకపోతే మన చదువులో, మన దవాఖానలో ఏమీ లేకుండా నాశనం చేసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గర పోటీ చేయమని చెప్తున్నా. ఇది తప్ప? పోయి బీర్లాయిలే కాడ పోటీ చేస్తా అంటాడమ్మా. ఎవడన్నా సిగ్గి తప్పినోడు ఇది ఏమన్నా మాటేనా? రోగు తప్పినోడు కంట రోగాల బాండ తీసుకొని ఆదా పెట్టే సిగ్గి రాలేదట. ఇక నేను రోజు మాట్లాడుతూనే ఉంటా, అప్పుడో ఇప్పుడో. అంటే నువ్వు ఎప్పుడన్నా పొరపాటు చేసిన మాటలు మాట్లాడినప్పుడే మాట్లాడతాను నీ గురించి. నేను
రోజు మాట్లాడాలంటే నా నుంచి కాదు, నేను మాట్లాడను ఎప్పుడన్నా ఒకటి. ఇప్పటికి కూడా 2 దినాలైంది మననే మాట్లాడదాం అనుకున్నా, లేదు నేను కథ పాడగాను. నేను జర అటు ఇటు తిరుగుతున్నా తలగబడి, గట్లొచ్చింది కథ. అందుకనే ఇయ్యాలనే చెప్తున్నా, జర నువ్వు వేరే కాయ చెయ్యి, నువ్వు అక్కడక్కడ చేస్తా అంటే నేను కూడా అప్పుడప్పుడు, ఎందుకంటే మళ్ళీ మనవడా నువ్వు మన కోసం, ఎందుకంటే మన వర్గాల కోసం చేస్తున్నావు అంటే నేను ఏడిపోతా పిల్ల, ఎంత తిట్టినా ఏం చేసినా నువ్వు మంచి చేయాలంటున్నా నేను. కానీ ఇటువంటి బీసీల మీదనే మళ్ళీ నువ్వు బీసీ అనుకుంటా, కార్డు అనుకుంటా పటేలు పొడి చేస్తున్నావు చూడు. ఆడ నేను అనేది, ఇప్పుడన్నా నీ రంగు అంతా గుర్తుపట్టాలి. ఇప్పుడన్నా ప్రజలు, నాయకులు అక్కడక్కడ కూడా గుర్తుపట్టాలి, ఎమ్మడి తిరుగుతోళ్ళు కూడా గుర్తుపట్టాలి. వింటురా, గిది కథ, గిది ముచ్చట, ఇది చెప్పుదామని వచ్చిన మీతోటి మాట్లాడదామని. ఇది ప్రజలారా, మరి ఇక మీరు ఎట్ట మాట్లాడతారు. ఇప్పుడు ఇంకెంతమంది ఎగబడేది ఉందో నా ఏమటి, మళ్ళీ ఆడోడు ఈడోడు హాట్ ఊట అంటారు. నన్ను అనుడు కాదురా నాయన, మనం గిట్ల ఉండాలా అంటున్నా, నేను గిట్లా చేయాలా అంటున్నా. ఇప్పుడు నువ్వు రంగారెడ్డి కాడ పోటీ చేదురా, అనిల్ కాడ పోటీ చేదురా, మునుగోడలో చేదురా, నల్గొండలో చేదురా, ఖమ్మం చేదురా, నువ్వు చేదురా, గడమటి కాడ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు చెప్పనా, హైలే కమ్ముడు పోయినమంటారు నన్ను. సామేలు మాట్లాడితే సామేలు కమ్ముడు పోయినట్టు, హైలైట్ మాట్లాడితే హైలైట్ కమ్ముడు పోయినట్టు, రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి కమ్ముడు పోయినట్టు. ఉత్తరి నేను ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళకి అమ్ముడు పోతానట. నేను అమ్ముడు పోయటం లేక కొడుతున్నా అంటారు. నేను ఆడాడ సైకోగాలు కింద అంటుంటారు, నువ్వు ఆడ అమ్ముడు పోయినావు, నువ్వు ఇంకా వదిలే అటువంటి చిచోరగాలై అవలగాల ముచ్చట్లు నేను పెట్టాను. కానీ వాళ్ళకే వదిలేస్తా. కానీ నువ్వు మళ్ళీ నాకు మల్లేషా నువ్వు ఏడపోటీ చేస్తావు అది కావాలి గట్టిగా. నువ్వు ఆలేరానికి బండ గుద్ది చెప్తున్నావుగా, ఆలేర చేస్తే మరి మనం కూడా రావాల్సి వస్తుంది. అక్కడ ఎవరానికి ఆడికి రావాల్సి వస్తుంది, వస్తా కూడా. అప్పటి వరకు అలా టైం ఎట్టుంటుందో చూద్దాం. కానీ గిది ప్రజలారా, గిది కథ. మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.